ఖాళీ స్థలానికి వాస్తు ఉంటుందా అంటే 100% ఉండదు. స్థలం అంటే మేము ఒక పొలం కొన్నాము, మరి దానికి వాస్తు ఎలా చూడాలి, మా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఆ నైరుతి పెరిగినందుకే ఇంట్లో ఇబ్బందులను మాట్లాడుతున్నారు, ఎలాగని మాట్లాడితే ఒకటేనండి. పెద్ద పెద్ద అంబానీ లాంటి వాళ్ళు కూడా ఎన్నో పొలాలు కొంటారు, ఎంతో ల్యాండ్ ఎక్వైర్ చేస్తూనే ఉంటారు. మరి సార్ మేము స్థలం కొన్నాము, కొన్నప్పటి నుంచి మాకు మైనసే. మేము పొలం కొన్నాము, కొన్నప్పటి నుంచి మైనసే. ఖాళీ స్థలం కొన్న తర్వాత మేము అభివృద్ధి చెందాము, ఇల్లు కొన్న తర్వాత అభివృద్ధి చెందాము. ఇందులో ఏది నిజం? ఈరోజు మీకు డీటెయిలింగ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అండి, ఏంటంటే ఖాళీ స్థలానికి వాస్తు ఉంటుందా అంటే 100% ఉండదు. ఖాళీ పొలానికి వాస్తు ఉంటుందా అంటే 100% ఉండదు. సార్ మాకు పొలం నైరుతి మూల పెరిగింది, వాయువ్యం పెరిగింది, సార్ మేము కొన్న స్థలానికి ఆగ్నేయం పెరిగింది, దక్షిణం ఎటు ఏమన్నా పెరగని, మీరు దానికి బౌండరీ కట్టనంత వరకు ఎలాంటి ఎనర్జీస్ పని చేయవు. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ మీకు ఈరోజు చెప్తా, నేను గుర్తుపెట్టుకోండి. ఒక స్థలం, ఒక పెద్ద ల్యాండ్ ఏదో ఇట్లా మూలలు ఏదో పెరిగింది, ఒకటి తీసుకున్నారు, అయితే ఎంటీగా పెట్టేశారు, లేదంటే ఫెన్స్ వేశారు, అంత ఇబ్బంది ఏం లేదు, నో ఇష్యూ. ఎంతో కొంత ప్రభావం, ఒక 5-10% ఆ ఫెన్స్ వేసినప్పుడు కొంత కనబడే అవకాశాలు ఉంటాయి, అంటే ప్లస్ మైనస్ సెకండరీ ఏదైనా కావచ్చు. బట్ ఎంటీ ల్యాండ్ అసలు ఏమీ లేదు అంటే అసలు ఏమీ కనబడదు. ఎందుకు కనబడదు అంటే, మీరు ఒక గోడ కట్టినప్పుడు అప్పటి నుంచి ఆ ఎనర్జీ ఏ కొలత ప్రమాణం తీసుకున్నారో ఆ ఎనర్జీ అక్కడ బ్లాక్ అయ్యి, అది ఎవరిదో, అది ఎవరైతే దాని మీద మనసు పెట్టారో వాళ్లకు దాని ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు అర్థమైందా మీకు కాన్సెప్ట్? సో అలాంటిది లేనప్పుడు ఇవి చూపించబడదు. సో చాలా మందికి, సార్ మా స్థలం అంటే మేము ఒక పొలం కొన్నాము, మరి దానికి వాస్తు ఎలా చూడాలి, మా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఆ నైరుతి పెరిగినందుకే ఇంట్లో ఇబ్బందులను మాట్లాడుతున్నారు, ఎలాగని మాట్లాడితే ఒకటేనండి, మీ ఇల్లు వాస్తు ప్రకారంగా ఉందా, అది ఉంది, ఇవన్నీ మీకేం పనిచేయవు. ఒకవేళ మీ ఇంటికి సంబంధించిన వాస్తు సరిగా లేకపోతే దాని ఇంపాక్ట్ వల్ల, వీళ్ళందరూ చెప్పడం వల్ల మీకు ఇంపాక్ట్ పడి మీ మనస్సులో ఒక నెగిటివ్ థాట్ మొదలైన తర్వాత అది బీజం పడి చెట్టుగా మొలిచింది అంటే ఆటోమేటిక్గా మీరు సొంతంగా డ్యామేజ్ అవుతూనే మైనస్లోకి వెళ్ళిపోతారు. సో కేవలం ఇదొక భ్రమ రూపంలోనే మీరు వెళ్తున్నారు, ఒరిజినల్గా జరగదండి. అర్థమైందా ఇప్పుడు కాన్సెప్ట్? సో ఇక్కడ ఒకటే ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు 100% ఒకటే పని చేయండి. ఆ పని ఏంటంటే, మీరు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో ఆ కట్టుకున్న ఇంటికి సంబంధించిన 100కి 100% మీకు వచ్చేస్తుంది. నిజంగా ఒక స్థలం కొన్నాము, లేదంటే పొలం కొన్నాము దీనివల్ల అనుకుంటే ఒక్కొక్కరికి కొన్ని వేల ఎకరాలు, వందల ఎకరాలు ఉన్నాయి, లేదంటే ఒక 10, 15, 20 సైట్లు ఉంటాయి. ఎందులో ఏదో ఒక మూల పెరిగి మరి నిజంగా ఎంత ఇంపాక్ట్ పడితే అతను ఎప్పుడో చచ్చిపోవాలి. అర్థమైందా? పెద్ద పెద్ద అంబానీ లాంటి వాళ్ళు కూడా ఎన్నో పొలాలు కొంటారు, ఎంతో ల్యాండ్ ఎక్వైర్ చేస్తూనే ఉంటారు. మరి ఎంతలో ఎంత ఉంది అనేది మీరు చూసుకోండి. మనకు వాస్తు అనేది, మనం ఏదైతే ఒక బిల్డింగ్ నిర్మిస్తామో వాటికి సంబంధించిన ఇల్లు ఆ స్థలము సరౌండింగ్స్ కరెక్ట్గా ఉంటే నిజంగా మీరు ప్రశాంతంగా ఉండగలిగే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎవరైతే అసలు స్థలానికి పొలానికి వాస్తు గురించి మాట్లాడుతుంటారో అసలు మీరు ఎలాంటి ఇబ్బంది పడదు. అలాగే ఒక ఎంటీ ల్యాండ్ తీసుకున్నారు, సార్ ఈ స్థలానికి వీధి పోటు పని చేస్తుందా? పని చేయదు. మీరు ఎప్పుడైతే గోడ కడతారో ఆ చూపు సంబంధించిన గోడకు తగిలినప్పుడు ఆ ఎనర్జీ అనేది అందులో ఉంటుంది, కాబట్టి ఆ ఎనర్జీ డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతనే, ఎక్కువ కాదు. ఎవరైతే మళ్ళీ ఓనర్తో సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ మా భార్య పేరు మీద అయింది, మా కొడుకు పేరు మీద అయింది, మా పక్కింటి ఇవన్నీ కావు, సింపుల్ ఆ ల్యాండ్ని దగ్గరుండి ఇది ఇట్లా ఉంది, ఎవడైనా జరిగినోడు ఇది నాది అని ఎవడైతే ఉంటాడో
వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఇంకా ఇలాంటి ఎన్నో రహస్యాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మీరు చూస్తూనే ఉండండి. అన్ని పాయింట్స్ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.